ఆ రోజు రాత్రి సమయంలో రాజు మరియు సుందరి అనే దంపతులు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. సుందరి గర్భవతి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ముందుకు వస్తూ ఉండగా ఇంతలో వాళ్ళకి ఒక భయంకరమైన ఏడుపు వినపడింది. అయ్యో, ఎవరు ఏడుస్తున్నారు? శబ్దం వినబడుతుంది. వాళ్ళిద్దరూ అటు ఇటు చూస్తారు. ఇంతలో ఒక బావి దగ్గర ఒక ముసలమ్మ ఏడుస్తూ కనపడుతుంది. వెంటనే రాజు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నారు? ఏం జరిగింది? ఏదైనా సమస్య? నా బిడ్డ, నా కూతురు బావిలో పడిపోయింది. నువ్వే కాపాడు బాబు. ఆ మాట వినగానే అతను సరే అని బావిలోకి తొంగి చూస్తాడు. రాజు బావిలోకి తొంగి చూసినప్పుడు అక్కడ అతనికి ఏమీ కనిపించకపోవడంతో, లోపల ఎవరూ లేరు కదండి. పైగా నీళ్లు కూడా కదలడం లేదు. ఒకసారి సరిగ్గా చూడు బాబు, నా కూతురు లోపలుంది అని పలకడంతో అతను మళ్ళీ తొంగి చూస్తాడు. ఇంతలో అతని భార్య లోపలుంటుంది. ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, ఏమండి, కాపాడండి, ఏమండి, నన్ను కాపాడండి, కాపాడమని కేకలు వేయటంతో అతను భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకాల భార్య కనిపించకపోవడంతో అతను ఏమీ ఆలోచించకుండా బావిలోకి దూకేస్తాడు. అతని భార్య బావిలో ఉండదు, పక్కనే ఉంటుంది. అతను దూకడం గమనించిన భార్య కేకలు వేస్తూ, ఏమండి, ఎందుకు దూకారు? అయ్యో, కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉండగాని అతను బావి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో ముసలమ్మ పెద్దగా నవ్వుతూ,